అందరికీ నమస్తే. మహారాష్ట్ర రిజల్ట్ చూసినాం మనం. అంతా వన్ సైడ్. బీజేపీ కూటమి వన్ సైడ్‌గా గెలిచింది. కాంగ్రెస్ కూటమి వన్ సైడ్‌గా పోయింది. అసలు ఒక షిండే శివసేనకే 57 సీట్లొస్తే మొత్తం మహావికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్ కూటమి మొత్తాన్ని కలిసి 49 సీట్లొచ్చినాయి. అంత దారుణంగా పడిపోయింది. మొత్తం 235 మహాయుతి కూటమి అంటే బీజేపీకొస్తే బీజేపీకి 132 సీట్లొచ్చినాయి. వన్ సైడ్. అదేదో గుజరాత్‌లో వచ్చినట్టు వచ్చినాయి. మరి ఎందుకు ఇట్లొచ్చినాయి? దీని మీద మళ్ళీ అనుమానాలు స్టార్ట్ అయినాయి. అసలు ఏం జరుగుతుంది? నిజంగానే జనాల్లో అంతా వన్ సైడ్ మనం ఏపీలో కూడా చూసినాం కదా! ఏపీలో కూడా వన్ సైడ్ చంద్రబాబు 11 వచ్చినాయి జగన్‌కి. దాని మీద చాలా అనుమానాలున్నాయి. అయితే పరకాల ప్రభాకర్ ఎవరో మీకు తెలుసు. మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త. పరకాల ప్రభాకర్ ఏపీ రిజల్ట్ వచ్చినప్పుడు అనుమానాలు వ్యక్తం చేసిండు. ఇప్పుడు మహారాష్ట్ర రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అనుమానాలు వ్యక్తం చేసిండు. ఏమంటాడు ఆయన అంటే, వాట్ ఈజ్ మహారాష్ట్ర మ్యాజిక్? మహారాష్ట్రలో మ్యాజిక్ ఏం జరిగింది? 5 గంటలకు ఎలక్షన్ జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు పోలింగు 58.22% చూడండి ఒకసారి మీరు. ఇవే మన ఏపీలో వచ్చిన అనుమానాలు కూడా ఇట్లాంటివే. 5.22 వచ్చినాయి. 5.22 ఎలక్షన్ 6 దాకా పోలింగ్ అయింది. అంటే గంట ముందు 58.22 ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రమే నమోదైంది. తర్వాత రాత్రి 11:30 కంటే సాయంత్రం 6 గంటలకు అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంత లెక్కలు వస్తాయి. సేమ్ డే ఓటింగ్ పర్సెంటేజ్ 65.02. ఇది కొద్దిగా నమ్మదగ్గనే ఉంది. ఎందుకంటే ఇక్కడ గంట డిఫరెన్స్ ఉంది. కానీ ఈ గంటలనే 7% ఆల్మోస్ట్ 6.80 ఆల్మోస్ట్ 7% ఓట్ల తేడా. 7% ఓట్ల తేడా అంటే ఏమైంది? ఇక్కడికి 58.22 65.02 అంటే 6.80 డిఫరెన్స్ వచ్చింది. ఆయన అదే అంటున్నాడు పరకాల ప్రభాకర్. బిఫోర్ కౌంటింగ్ ఫైనల్ ఫిగర్. బిఫోర్ అంటే కౌంటింగ్ చేసే కన్నా ముందు మొత్తం టోటల్ ఓట్స్ 66.05 వచ్చింది. అంతకుముందు ఉన్న ఓట్లు ఒక్కసారిగా ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అని అడుగుతున్నారు. 5 నెలల వరకు ఉన్న ఓటింగ్ 58.22, 11:30 వరకు 65.02, బిఫోర్ కౌంటింగ్ ఫైనల్ ఫిగర్ 6.65. మొత్తం ఇక్కడ 6.80 ప్లస్ ఇక్కడ వచ్చి తేడా, ఇక్కడ డిఫరెన్స్ 1.03, 7.83. మొత్తం 9,23,00,000 ఓటర్లు ఉన్నారు మహారాష్ట్రలో. మొత్తం 72,000 ఓట్ల తేడా వచ్చింది. ఎప్పటికీ పోలింగ్ అయిపోయిన టైంకి కౌంటింగ్ ప్రారంభమయ్యే టైం ముందు మధ్యలో గ్యాప్లో 72,000 ఓట్లు ఎక్కువగా వచ్చినాయి అనేది పరకాల ప్రభాకర్ చేస్తున్న ఆరోపణ. ఆయన ఉత్తగా ఏం ఆరోపణ చేయలేదు. కొన్ని మనకు అక్కడ మీడియా కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా మనకు కనిపిస్తుంది ఎప్పుడెప్పుడు ఎంత పర్సెంటేజ్ అయింది, తర్వాత ఫైనల్గా కౌంటింగ్ ముందు ఎంత ఉన్నది కూడా మొత్తం లెక్కలు ఉన్నది. ఇది ప్రతిసారి ఎందుకు ఇట్లా అనుమానాలు వస్తున్నాయి? రిజల్ట్ ఎందుకు అనుమానంగా వస్తుంది? ఏమనంటే ఈవీఎంల మీద మీకు అనుమానమా, ప్రజాస్వామ్యం మీదకి అనుమానమా అని అడగొచ్చు. కానీ ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది? దీనికి ఏమైనా సమాధానం చెప్తారు? ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. ఎలక్షన్ కమిషన్ ఒకవేళ సమాధానం చెప్పాల్సి వస్తే ఏపీ రిజల్ట్ విషయంలోనే సమాధానం చెప్పేవాళ్ళు. ఏపీలో కూడా అట్లాంటివి జరిగినాయి కదా. ఆ హిందూపూర్లో ఒక కౌన్సిలరు చెప్తున్నాడు, మా ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి కానీ ఒకటే ఓటు పడ్డది, మిగతా ఓట్లు ఎక్కడ పోయినాయి మేము వార్డులు అని అడుగుతున్నాడు ఆయన వాళ్ళ పోలింగ్ బూత్లో. మనం అవన్నీ చూసినాం. అక్కడ కూడా సేమ్ పోలింగ్ ముగిసినప్పుడు ఒక ఫిగర్ ఉంది, పోలింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక ఫిగర్ వచ్చింది, తర్వాత కౌంటింగ్ దగ్గరకు ఇంకొక ఫిగర్ వచ్చింది. నారా లోకేష్ దగ్గర ఉన్న ఓట్లు పడిన ఓట్ల కన్నా కౌంటింగ్ దగ్గర వరకు 1,20,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయని ఏదో సంథింగ్ ఏదో లెక్క ఉన్నది కదా. అక్కడ కూడా నారా లోకేష్ దగ్గర గ్యామ్లింగ్ జరిగింది అని చాలామంది చెప్పారు. ఓపెన్గా అప్పుడు లెక్కలతో సహా వివరించారు. ఇట్లా మొత్తం కూడా ప్రతిసారి ఎలక్షన్ జరిగిన దగ్గరల్లా ఎందుకు ఈ తేడా వస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అవుతుందా, లేకపోతే ఏమైనా మేనేజ్ చేస్తున్నారా? ఇక్కడంటే చంద్రబాబు నాయుడు ఈవీఎంను మేనేజ్ చేసినారని మాట్లాడగలిగారు. మరి అక్కడ ఏం జరిగింది? అక్కడ ఒక పెద్ద కూటమి కదా. శివసేన షిండే శివసేన ఒక పక్క ఉంది, ఎన్సీపీ అజిత్ పవార్ ఒక పక్క ఉన్నాడు, ఈ పక్క బీజేపీ పార్టీ ఉంది. మరి ఎవరు ఈవీఎంను మ్యానిపులేట్ చేసింది అనుకోవాలి? ఎందుకు ఈ పర్సంటేజ్ ఇంత గ్యాప్ వస్తుంది? ఎందుకో వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కొంత అనుమానాలు వస్తాయి. ఎవరికైనా వస్తాయి అనుమానాలు. అందరికీ మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్స్ విషయంలో మన పక్కన లేదు అంటే మన ఏపీలో ఉన్నంత చర్చ మన దగ్గర లేదు, కానీ మహారాష్ట్రలో ఆ చర్చ ఉందంట. ఎందుకు ఇంతగానో వన్ సైడ్ వచ్చింది? ఎందుకు మరీ కాంగ్రెస్ కూటమి మరీ అంత దారుణమైన స్టేజ్కి పడిపోయింది? ఏమైనా మ్యానిపులేషన్ జరిగిందా? లేకపోతే ఎందుకు ఈ చర్చ జరుగుతుంది? దీనికి ఏనో దగ్గర ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిందే. లేకపోతే మనకి ప్రజాస్వామ్యం మీద, ఈవీఎంల మీద మొత్తం నమ్మకం పోతుంది. ఎక్కడనో అమెరికాలో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ఎవరో చెప్తే, ఎలన్ మాస్క్ చెప్తే దాన్ని మనం అంతా తిప్పి చూసినాం. అంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉంది మనకు.
అది మ్యానిపులేట్ చేయొచ్చు అని ఎలన్ మాస్క్ చెప్తున్నాడు. అమెరికాలో చాలామంది చెప్తున్నారు. ఇక్కడ మన దగ్గర కూడా చాలామంది దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, దాన్ని టాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి నిరూపించే ప్రయత్నాలు చేసినారు. మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా. కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది చేయలేరు, అసలు సాధ్యం కాదని చెప్పి ఎలక్షన్ కమిషన్ కొట్టిపాడేసింది. కానీ ప్రతిసారి ఎలక్షన్ జరిగే దగ్గర ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? ఈ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేస్తలేదు? ఎందుకు ఈ పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్సెస్ వస్తున్నాయి? పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్ కదా. పర్సెంటేజ్ అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్క దగ్గర 1000 ఓటుతో గెలిచిన వాళ్ళు ఉంటారు, 2000 ఓటుతో గెలిచిన వాళ్ళు ఉంటారు, 3000 ఓటుతో గెలిచిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూస్తే 72,000 ఓట్ల తేడా వచ్చింది. 72,000 72,000 ఓట్లు అంటే పెద్ద మాటనే కదా. 72,000 అంటే మొత్తం 288 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఎక్కడో ఓడిపోయే ప్లేసుల్లో అక్కడ ఇక్కడ కొన్ని ఓట్లు అటు ఇటు యాడ్ అయినా కూడా దాని ప్రభావం పెద్దగా చూపిస్తుంది. కాబట్టి అసలు దీనిలో ఎవరు ఫెయిల్ అయినారు? ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అవుతుందా? ప్రజాస్వామ్యమే ఫెయిల్ అవుతుందా? లేకపోతే పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎందుకు ఇట్లాంటివి ఎక్స్పోజ్ చేస్తున్నారు? లేకపోతే ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? కరెక్టే, పరకాల ప్రభాకర్ ఎక్స్పోజ్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? ఎందుకు ఇట్లాంటి వాటికి సమాధానం చెప్పలేకపోతుంది ఎలక్షన్ కమిషన్? కానీ కనీసం ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒకవేళ ఇట్లా అనుమానాలు పెరిగిపోతే రేపు ఓటింగ్ పర్సెంటేజ్, ఓట్లు వేసే వాళ్ళు కూడా ఎందుకు ఓటు వేయడం? ఇప్పుడంతా ప్రతిపక్ష పార్టీలు కొట్లాడతాయి. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఎలక్షన్ దాకా కొట్లాడతారు. ఎలక్షన్ రోజు, పోలింగ్ రోజు ఏదో జరిగిందనుకో, వాళ్ళు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిన వాళ్ళు, లేకపోతే ప్రభుత్వాలు రకరకాల స్కీములు అమలు చేసి జనాల ఆదరణ కోసం ప్రయత్నం చేసి ఖచ్చితంగా నెక్స్ట్ మా గవర్నమెంట్ రావాలని కోరుకునే వాళ్ళు లాస్ట్ రోజు ఏదో జరిగిపోతే ఏం లాభం? లాస్ట్ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చి జనాలు ఓట్లు వేస్తే ఏం లాభం? కానీ ఏం జరుగుతుంది? ఈవీఎంల విషయంలో క్యాల్కులేషన్స్ తప్పవుతున్నాయా? మీ ప్రకటనలు తప్పు చేస్తున్నారా? లేకపోతే వాస్తవంగా ఏమైనా జరుగుతుందా? గూడుపుటాన్ని జరుగుతుందా? ఏం జరుగుతుందో తెలియదు. కానీ పక్కన ఏపీలో అట్లయింది, ఇక్కడ అట్లయింది. హర్యానాలో వేరేలాగా అయింది. హర్యానాలో పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. ఆడికి కూడా కాంగ్రెస్ వాళ్ళకి చాలా అనుమానాలు వచ్చినాయి ఈవీఎంల మీద. పర్సంటేజ్ 0.6% తేడా ఉంది హర్యానాలో. కానీ అప్పటిదాకా వస్తుంది అనుకున్న గవర్నమెంట్ హర్యానాలో అంటే నోట్ కార్డు బుక్క ఇంకా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేసుకునే పరిస్థితులు కాంగ్రెస్ హర్యానాలో చూస్తే మొత్తానికి పోయినాయి. కాబట్టి ఏం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ ప్రాక్టీస్ ఎక్కడ తప్పింది? ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఏమైనా మ్యానిపులేషన్ గురవుతున్నాయా? మ్యానిపులేషన్ చేస్తున్నారా? ఏమవుతుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన దేశంలో ఇంకా ఓట్లను కూడా నమ్మలేని సిచ్యువేషన్ వస్తే, ఆ వ్యవస్థను కూడా మనం నమ్మకపోతే నెక్స్ట్ మన ప్రజాస్వామ్యం మీద మనకు నమ్మకం పోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఏపీలో అన్ని అనుమానాలు వచ్చినా కూడా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు. ఫామ్ 20 ఉంటుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ వార్డులో ఎన్ని ఓట్లు ఏ పార్టీకి వచ్చినాయి అనేది, ఏ అభ్యర్థికి వచ్చినాయి ఫామ్ 20 అని పెడతారు. ఏపీలో అనుమానాలు నిజమయ్యే విధంగా ఎప్పుడో ఎలక్షన్ మేలైతే మొన్న సెప్టెంబర్ లాస్ట్లో ఎప్పుడో ఫామ్ 20లు దానిలో వెబ్సైట్లో పెట్టుకున్నారు పబ్లిక్ డొమైన్లో. అంత వేరే రాష్ట్రాలు ఏపీ తర్వాత రిజల్ట్ వచ్చిన వేరే స్టేట్ల కూడా ఫామ్ 20లు ముందే పెట్టినారు. కానీ ఏపీది పెట్టలే, ఏపీ లాస్ట్కి పెట్టినారు. మరి ఇప్పుడు ఇది ఎప్పుడు పెడతారో తెలియదు. కాబట్టి ఏదో అనుమానాలు అయితే చాలా బలపడే విధంగా సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ వీటిని సరిదిద్దుకోకపోతే ప్రజాస్వామ్యం మీదనే జనాలకు ఒక గౌరవం పోయి ఇంకా ఓట్లు వేసుడు ఎందుకు, మనం ఎట్లా ఓటేసినా అవి ఏదో అయిపోతాయి కదా అన్న ఒక భావన కలిగే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.